అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున గోవిందమాల వేసుకున్నాను. గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. నేను ఇప్పుడు మాట్లాడే పద్ధతిలో ఏదన్నా శృతి మించినా కొంచెం తప్పుగా మాట్లాడినా ఇద్దరు క్షమాపణ చెప్పాలి. గోవిందమాల వేసుకున్న నేను ఆ గోవిందుని తరపున ఇలా మాట్లాడకూడదని క్షమాపణ చెప్పాలి. రెండోది, ఏదన్నా చిన్న చిన్న తప్పులు దొరికినప్పుడు కూడా క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎందుకు గోవిందమాల వేసుకొని కూడా మాట్లాడాలి అని అందరిని ఎందుకు పిలిపించినానంటే, ఒక రాజకీయం ఎక్కడైనా చరిత్రలో జరిగేటప్పుడు పాత రోజుల్లో కూడా రాజులు వాళ్ళ మధ్యన యుద్ధాలు, గజబలం, అశ్వబలం, దేహబలం ఏదున్నా కూడా ఒక రాజే కొట్టుకునేవాడు. కానీ యువరాణి గొడవలు పెట్టిన సందర్భాలు ఈ ప్రపంచ చరిత్రలో ఈ పుటముల్లో ఎక్కడా కూడా లేవు. అది ఔరంగజేబు కావచ్చు, చాణక్యులు కావచ్చు, విజయనగర సామ్రాజ్యవాదులు కావచ్చు, సంస్కృతి సింధూర నాగరికత కావచ్చు, ఎవరైనా ఒక యుద్ధం మొదలైతే రాజుకి సైనికులకు ఉండేది తప్ప ఆడవాళ్ళ మీద అపవాదము, వివాదాలు తీసుకొచ్చే చరిత్ర ఉండేది కాదు. నాది నెల్లూరు అని గర్వంగా చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే, నాకు నెల్లూరులో హక్కు ఉంటుంది. నెల్లూరులో మాట్లాడే నాకు ఆ స్టామినా ఉంటుంది. నాకు హక్కు పూర్తిగా ఉంది. ఎందుకంటే నేను ఒకప్పటి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట పక్కన ఉండేటువంటి సగుటూరు అనే గ్రామంలో పుట్టాను నేను. తర్వాత నేను డిగ్రీ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నేను ఎంచుకున్న మార్గంలో ఒక కమిడియన్గా నా నెల్లూరు స్లాంగ్ని, నా తల్లి లాంటి భాష యాసని ఏమాత్రం శృతిమించకుండా 450 స్కిట్లు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి జబర్దస్త్ కావచ్చు, కామెడీ స్టార్స్ కావచ్చు, అదిరిందు కావచ్చు, క్యాష్ కావచ్చు, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కమిడియన్గా నేను అందరికీ సుపరిచితుని. ఈ నెల్లూరు అందరికీ గుర్తుపట్టగలిగిన మనిషినే. అంటే నా నెల్లూరు మీద ఉండే మక్కువ గురించి చెప్తున్నా. నేనేమి ఎక్కడ పోషగా మాట్లాడిన దాఖలాలు కూడా నా స్కిట్లో ఎక్కడ ఉండవు. రెండోది, అది ఒక గొప్ప విషయం అయితే, చరిత్ర సృష్టించిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు, రెడ్లు పేరు పెట్టుకొని రెడ్లకి నాకు తెలిసి నెల్లూరులో ఒక హుందాతనం ఉందనుకున్నా. ఒకడి వల్ల ఈరోజు ఆ హుందాతనం నేను కోల్పోయినా. నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎవరయ్యా ఆ రెడ్డి, ఎందుకు ఆ రెడ్డి పేరు పెట్టావు? నెల్లూరు పెద్దారెడ్డి కొన్ని కోట్ల బిజినెస్ చేసినా, కొన్ని కోట్ల మందికి మార్గదర్శకమైన 5 కిలోమీటర్ల లైన్లు సృష్టించిన చరిత్ర కూడా ఈరోజు కిరాకార్పేదే. కమిడియన్గా ఒక అడుగేస్తే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో ఒక స్థాయి చరిత్ర సృష్టించి నెల్లూరుకి ఒక మంచి పేరు తీసుకొచ్చిన ఘనతల్లో నాకు కూడా ఈ గడ్డ మీద ఒక సుస్థిరమైనటువంటి చరిత్ర పుటముల్లో ఉంది అని కాదనడానికి ఎవరికి వీల్లేదు. అది ఈరోజు నేను ఫ్రాంచైజీలు తిరుపతిలో ఇచ్చిన, సంగారెడ్డిలో ఇచ్చిన, రేపు విజయవాడలో 2, విశాఖపట్నంలో 5. ఇవన్నీ కూడా నా పేరు బలం కావచ్చు, నా కష్ట బలం కావచ్చు, నా భార్య ఇచ్చిన నాకు ధైర్యం కావచ్చు, నెల్లూరు ప్రజలు ఈ భాష యాస ఇచ్చిన ఒక విశ్లేషత కూడా కావచ్చు. నెల్లూరు మీద నేను మాట్లాడే హక్కు ఎందుకు ఉందంటే, ఒకటి నెల్లూరు యాసతో ఒక మంచి కమిడియన్ అయితే, రెండోది నెల్లూరు కూర, పురాతనమైనటువంటి నెల్లూరులో ఆడవాళ్ళు చేసే నెల్లూరు చేపల పులుసునే నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుగా మార్చి ఒక అద్భుతం సృష్టిస్తే, ఈరోజు ఈ నెల్లూరు జిల్లా కాదు కదా, ఈ ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే ఎవరు ఉండరు. మీ మీడియా సపోర్ట్తో కొన్ని కోట్ల వ్యూవర్షిప్ని మూటగట్టుకున్న ఏకైక చరిత్ర ఈ కిరాకార్పే స్వామిదే. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నెల్లూరులో జరిగే ఏ కార్యక్రమానికైనా మాట్లాడే హక్కు ఎంత పేరు తీసుకొచ్చిన నాకు, నెల్లూరు గడ్డ నమ్ముకున్న నాకు, యాస కావచ్చు, కూర కావచ్చు నమ్ముకున్న నాకు మాట్లాడాలనుకున్నా. నెల్లూరు పెద్దారెడ్డి ఎవరి పెద్దారెడ్డి అంటే, బ్రహ్మానందం గారు పెద్దారెడ్డి అంటుంటే ఆ పెద్దారెడ్డి ఎవరో తెలియదు. ఇప్పుడు నేను చెప్తా. పెద్దారెడ్డి అంటే పెద్ద మనస్తత్వంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు, పెద్దతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు, నలుగురిని కలుపుకుంటూ వెళ్ళి హుందాతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు. ఆయనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటారు. నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో ఉండేటువంటి పెద్దారెడ్డి ఎవరో కాదు, డోరేవా. మధ్యలో నాకు మెంట్లెక్కుతుంది. నాకు ఎవడొచ్చాడు మధ్య తొంగి చూడడానికి? డోరే. పెద్దారెడ్డి అంటే చాలామంది అంటారు, ఎవరి పెద్దారెడ్డి? పెద్దారెడ్డి అంటే రెడ్లు అనేది ఒక హోదా, ఒక స్థానం, ఒక స్థాయి. నెల్లూరు రెడ్లు అంటే అది ఒక క్యాస్ట్ కాదు. అది వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఎలాంటి స్థాయిని సృష్టించిందంటే, ఒకప్పుడు ఏ బిల్డింగ్లు కట్టాలన్నా, బిల్డర్లు కావాలన్నా, కన్స్ట్రక్షన్ కావాలన్నా, సినిమా వాళ్ళకి ఫైనాన్స్ కావాలన్నా, దాన ధర్మాలు కావాలన్నా, 10 మందికి అన్నం పెట్టాలన్నా, జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఎదుటోడికి జీవితాన్ని ఇవ్వాలన్నా అది నెల్లూరు రెడ్లకు మాత్రమే దక్కింది. ఆ రెడ్లో ఎవరైతే సుస్థిరమైన స్థానాన్ని వేసుకుని
ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగుండాలని తమ జీవితాలు కోల్పోయిన వాళ్ళు, మంచి హృదయంతో బతికిన వాళ్ళని పెద్దారెడ్డి అంటారు. ఆ పెద్దారెడ్డి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ఉండే పెద్దారెడ్డి, ఏకైక నా పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. కష్టపడ్డాడు, కోట్లు సంపాదించుకున్నాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆ పెద్ద మనిషి గడప దొక్కితే ఎంతమంది జీవితాలు సుస్థిర స్థాయికి వెళ్ళలేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా పెద్దారెడ్డిని ఎందుకు అన్నాను? ఒక్క ఫోటో దిగిన నా జీవితంలో ఆయనతో, అది కూడా పుష్పగుచ్చం తీసుకున్నా, ఆడ మన ట్రంక్ రోడ్ దగ్గర ఆడ తీసుకున్నా, పోయినా ఫోటో దిగినా, ఫోటో పెట్టా తప్ప ఆయనకి నాకు సంబంధం లేదు. నాకు ఎందుకు ఆయన అంటే ఇష్టం, పెద్దారెడ్డి అంటే ఆయన ఎందుకు నిర్వచించాల్సి వచ్చింది, ఆ ప్రవచనాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది ఇప్పుడు నేను విశ్లేషిస్తా. అందరూ డబ్బులు సంపాదించుకుంటారు, ఆర్పీ సంపాదించుకుంటాడు, TV9, NTV, ABN, అందరూ డబ్బుల కోసమే పోకలాడతాం. ఆ డబ్బులతో పాటు ఆ డబ్బుల నుంచి వచ్చేటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏం చేసినాడు, ఇక్కడ చాలా మంది రెడ్లు ఉన్నారు, రెస్టారెంట్లు పెట్టుకుని ఉన్నారు, వెంచర్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు, సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, అదే రెడ్లు. ఈయన ఏం చేయనాడు, డబ్బులతో పాటు ఎవ్వరూ ఒక ప్రభుత్వం కూడా ఆలోచించలేని పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఏం పెట్టాడు? ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అట్టడుగు స్థాయిలో ఉంటారో, బలహీన బడుగు పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగుల పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక చోటుకు పోగేసి ఒక యాడ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ చేసి ఆ ఎగ్జామ్లో ఎవరైతే కష్టపడి మెరిట్ తెచ్చుకుంటారో 238 మందిని ఈరోజు 6 నుంచి 10వ తరగతి వరకు అత్యంత ఖరీదైనటువంటి నేషనల్ హైవే పక్కన ఒక స్థలాన్ని సొంత స్థలంగా తీసి అద్భుతమైన భవనంగా నిర్మించి 200 మీలాంటి ఎంతోమంది డబ్బు లేని పిల్లకాయని ఈరోజు హక్కును చేర్చుకొని ఆ మనిషి 238 మందిని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బస్సు కాడి నుంచి, నోట్బుక్ టెక్స్ట్ బుక్ కాడి నుంచి, క్రికెట్ ఆడే ప్లే గ్రౌండ్ కాడి నుంచి, తలక సౌరు కాడి నుంచి ఈరోజు వాళ్ళు చదువుకునేటువంటి అక్కడున్న ప్రతి పరిస్థితి కూడా. నేను పోయిన VPR కన్వెన్షన్కి వెళ్ళా సరదాగా, ఒకరోజు వెళ్తే కూరకూడు వండుతూ ఉన్నారు. ఏందబ్బా, ఎవరన్నా VIPలు వస్తున్నారా, ఎవరైనా సెలబ్రిటీలు వస్తున్నారా, లేకపోతే ఎవరైనా CM వస్తున్నారా అనుకున్నా. లేదయ్యా, పక్కన స్కూల్ ఉంటుంది, 238 మందికి వండుతున్నాం అన్నారు. అది కదా బతుకంటే. అది పెద్దారెడ్డి మనస్తత్వం. 238 మందిని ఏ మాత్రం చదువుకొని వీలు లేని వాళ్ళని, పరిస్థితి బాగోలేనందరికీ ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరినీ చదివిపీయడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా 238 మందికి ఒక VPR కన్వెన్షన్లో అతి జాగ్రత్తగా CC కెమెరాల పర్యవేక్షణలో చేతి గ్లౌజులు వేసుకొని బెత్తరపోయినా నేను. ఎందుకంటే వాళ్ళే ఉన్నారు, నేను సరదాగా అటు పోయినా ఏరే వాళ్ళతో ఊరికి చూద్దామని పోతే 238 మందికి వాళ్ళు వండే అన్నం చూస్తే బెత్తరపోతాం మనం. మన ఇళ్ళలో కూడా అంత, నేను స్వామాలు వేసినా కూడా అంత నీట్గా క్లియర్గా వండుకొని తెల్లేనేమో అనిపించింది, అంత బాగుంది. ఈరోజు వాళ్ళకి 6 నుంచి 10వ తరగతి మొత్తం ఫ్రీ. అంతే తప్ప ఈ ఎమ్మెల్యే ఫోన్ చేశాడు, ఆ మినిస్టర్ ఫోన్ చేశాడు అని చెప్పేసి రికమెండేషన్గా పిల్లకాయలు తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు ఆ స్కూల్ లేదు. ఏ ప్రభుత్వం అయినా ఇంతవరకు అలాంటి పథకాన్నే ప్రవేశపెట్టలేకపోయింది. ఏ CM, APM ప్రవేశపెట్టలేనటువంటి ఒక పథకాన్ని మన నెల్లూరు జిల్లాలో ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని కట్టుబడి ఈరోజు పనిచేస్తున్నారు. రెండోది, ఇది విద్య, VPR విద్య, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వైద్యం ఉంది. మళ్ళీ పాము కాటు వాళ్ళకి, డయాబెటీస్ పేషెంట్లకి, రక్త పరీక్షలకి, స్కానింగ్ సెంటర్లకి, వాటికి ఇటుకు కూడా రోజుకు ఒక నర్సు ఉంటుంది, ఒక అంబులెన్స్ ఉంటుంది, ఒక డాక్టర్ ఉంటాడు, ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు. మొత్తానికి ఎంతమంది వస్తే వాళ్ళకి ఫ్రీ. ఆ తర్వాత ఈ పాత నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి 10 కాన్స్టిట్యున్సీ 10 నియోజకవర్గాల్లో కూడా వాటర్ ప్లాంట్లు, శుద్ధమైనటువంటి పారిశుద్ధ్యం, నీటు పారుదల. మొన్న నేను ఆర్వేనపాడుకు పోతే ఉందాడ 10 కాన్స్టిట్యున్సీలో కూడా 100కి పైకి కూడా VPR ఫౌండేషన్ ద్వారా ఈరోజు వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ పెట్టడం వల్ల ఆయనకి ఏమొస్తుంది? ఈరోజు ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నాడు, గౌరవప్రదమైనటువంటి రాజ్యసభ సీటు కూడా అనుభవించారు, చక్కని భార్య ఉంది, చక్కని కుటుంబం, చక్కని స్థాయి స్తోమత స్థానం ఉన్న వ్యక్తి. ఇవన్నీ చేయడం వల్ల ఇది రెడ్డి అనే పదానికి నిర్వచించదగ్గటువంటి ఆలోచన విధానం. ఒక పూరి పిల్లకాయల్ని చదివించడం కావచ్చు, నీళ్లు కావచ్చు, తర్వాత వైద్యం కావచ్చు. వాళ్ళ నాన్న ఈరోజు నెల్లూరు జిల్లాలో కుల మతాలకి, వర్గాలకి సంబంధం లేకుండా ఫస్ట్ మా ముస్లిం సోదరుల నుంచే స్టార్ట్ చేస్తా. రొట్టెల పండుగకి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడో వాళ్ళకే తెలుసు. క్రిస్టియానిటీ పండుగ వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇస్తాడో మనకే తెలుసు. లక్ష దీపోత్సవం, వెంకటేశ్వర కళ్యాణం జరిగితే అన్లిమిటెడ్. తిరుమల అని తలపించే విధంగా ఇక్కడ సెట్ చేసి ఆ మహానుభావుడు అంతమంది చేస్తూ ఉన్నాడంటే నాకు అనిపించింది. ఎందుకు చెప్పాయంటే ఇవన్నీ నేను ఒక లాక్డౌన్లో ఒక యూట్యూబ్లో నెల్లూరులో వేదాయపాలెంలో ఉంటే చూసి నాకు నేనే భావోద్వేగానికి గురి అయిపోయి, ఒక వ్యక్తి డబ్బులు ఎంతమందినా సంపాదిస్తారు, ఇలాంటిది
ఆలోచించవలసిన అవసరం ఏముంది ఆయనకి? భక్తి మార్గాన్ని చూపిస్తున్నాడు, చదువు మార్గాన్ని, నీటి పారుదల మార్గాన్ని, ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితుల్ని గమనించి ఆయన డబ్బుల్ని హెచ్చించి ఆయన ఏ ప్రోగ్రాం చేసినా ఆయన ఉంటాడు. డబ్బులు ఇచ్చేసి మీరు చేసుకోండి అని ఏదో గలీజ్గా ఆయన ప్రవర్తించడు. అదే చెప్పింది పెద్దారెడ్డి అనే పదానికి నిజమని అర్థం ఆయన. ఇవన్నీ నేను ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో లాక్డౌన్లో నేను చూసి నేను భావోద్వేగానికి గురయ్యి ఈ 5 సంవత్సరాల పరిధిలో నేను వేసుకున్న లోగో ఇది విపిఆర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లోగో. నేను జబర్దస్త్ మానేసిన తర్వాత వేసుకున్న ఈ లోగో మీరు అదిరింది కామెడీ స్టార్స్లో యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ప్రతి దాంట్లో కూడా ఈ స్కిట్లో ఈ లోగో కనబడుతుంది. ఇప్పటికిప్పుడు ఈ లోగో వేసుకోవడం వల్ల నేను సాధించేది ఏముంటుంది? నాకు రాజకీయం అవసరమా? నేను ఏదో కమెడియన్ని ఒక చేపల పులుసు పెట్టుకొని నేను నెల్లూరులో కూడా పెడదామని వచ్చిన. ఎందుకు వచ్చినాను నేను ఇక్కడికి? నాకేం అవసరం? ఆ రోజు ఈ లోగో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను ఏదైతే భావోద్వేగంగా మాట్లాడినానో అదే భావోద్వేగం ఆ రోజు కూడా మాట్లాడి మా ఎమ్మి ఫస్ట్ అర్థం కాల మా వైఫ్కి. అది నా పేరు ఎందుకు వేసుకో, ఏదో ఊరికి నెనింది. ఆయన గురించి తెలిసిన తర్వాత ముందు వేసుకుని రాబోదు. ఆ లాక్డౌన్లో వేసుకున్న ఆ పదం మీదే నిలబడ్డా, నెల్లూరు పెద్దారెడ్డి పేరు పెట్టిన, నెల్లూరు పెద్ద. ఇదంతా విషయం నేను ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఉంది ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏదో ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆవిడ 2వ పెళ్ళి, 3వ పెళ్ళి, 5వ పెళ్ళి. ఎవరెవరు జీవితాలు ఎవరిని నిర్ణయించగలం? నాకు మొన్న అయింది పెళ్ళి, మీ అందరూ తెలిసిన విశాఖపట్నం పామ్ బీచ్లో అయింది. ఎప్పుడు వచ్చినాను నేను ఇండస్ట్రీకి, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఎవరి పెళ్ళిళ్ళు ఎప్పుడైనాయి, ఎవరెప్పుడు పెళ్ళి చేసుకోవాలా, ఎవరిని చేసుకోవాలని ఈ గాడిద నిర్ణయిస్తాడు. వీడు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు ఇందా చెప్పాను కదా, యుద్ధం చేస్తే మగాడికి మధ్య ఉండాలి తప్ప, ఒకవేళ ఆడమనిషికి గొడవ జరిగితే ఆడమనిషికి ఉండాలి తప్ప ఆడవాళ్ళతో సంబంధం లేని రాజకీయ పార్టీలకు ఉండేటి ఈ నెల్లూరులో నల్లపూడి రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మాగుంట సుబ్బారెడ్డి గారు కావచ్చు, నేదుమల్లి జనారెడ్డి గారు, వీళ్ళంతా కూడా చాలా హుందాగా బతికేటోళ్ళు. ఎక్కడ కలిసిన ఆడవాళ్ళు గౌరవించేవాళ్ళు, ఆడవాళ్ళ గురించి మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితులు సృష్టించిన వాళ్ళ పిల్లకాయలే వీళ్ళందరూ, బయట వాళ్ళు కూడా కాదు. మళ్ళీ వాళ్ళ ఇష్టము. వేమిరెడ్డి గారు కష్టపడ్డారు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు బాంఛత నేను సవారీ చెప్తుండా, ఈరోజు పెళ్లి చేసుకున్న మీ పిల్లలకు సంబంధించిన ఫోటోలు మీ ఇంటికి వస్తే తప్ప, మీ ఇంట్లో మజ్జిగ తాగితే తప్ప, మీ ఇంట్లో అన్నం తింటే తప్ప కనబడవు. ఆ మహానుభావుడు ఈ వయసులో కూడా తన భార్యని ప్రతి ఫ్లెక్సీలో పక్కన పెట్టుకొని, నా భార్యకి నేను సమానమైన ధర్మం ఇవ్వాలి, నా భార్య నాతో పాటు ఉండాలి, నన్ను నమ్మొచ్చింది, నా భార్య నాతో సమానం, నేను ఏది అనుభవిస్తే నా భార్య అది అనుభవించాలని ఈరోజు నిలబెట్టిన సంస్కారం గాడిదల్లారా, ఆ మనిషిని చూసి నేర్చుకోండి. పోండి. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన లేని ఫోటో ఎక్కడుంది? పోమే, టీ పెట్టుపో, చేపల పులుసు వడ్డించుపో. వాడు వచ్చినాడుడా అన్నం తిన్నారు వాళ్ళ పార్టీ మీటింగ్లకి ఇంట్లో అన్నం వండించేదానికి ఆడవాళ్ళు పరిమితం. ఈ సమాజంలో నా భార్య నాతో పాటు అవునయా కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, తన భార్యను కోవూరుతో నిలబెడుతున్నాడు, కోవూరులో నిలబెట్టి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఏకైక ధైర్యం ఉన్న మగాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నా పెద్దారెడ్డి. మీరు వచ్చిన డబ్బుల్ని దొబ్బేసేది కాక వచ్చిన పథకాన్ని దొబ్బేది. ఆయనకి అసలు ఒరిజినల్గా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అసలు రాజకీయాలు అవసరం లేదు. అగ్నికి వాయువు తోడుంటే ఆ మంటలు బాగుంటాయని, ఆయన ఉన్న డబ్బులకి ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఉన్న డబ్బు కూడా బాగుంటే 10 మందిని న్యాయం చేద్దామని వచ్చారు. కోవూరులో నిలబెడతా ప్రశాంత్ రెడ్డి గారిని పంపించారు. దినేష్ రెడ్డి గారు కొంచెం హర్ట్ అయినారు, ఎందుకంటే ఫస్ట్ తిరిగినాడు. వాళ్ళు మాట్లాడుకున్నారు, అందరూ సంతోషంగా ఫీల్ అయినారు. ఈరోజు దినేష్ రెడ్డి గారు, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఆయనతో పాటు పరిగెడుతున్నాడు. మనకేంటి నొప్పి? కోవూరులో ఆవిడ ఉంటే బెటరే ఉంది, బెస్ట్ ఉంటే వాళ్ళది దాంట్లో తప్పే ఉంది. మా అమ్మ 3 పిల్లకాయలు పెడితే 3 మేమందరం చేపల పులుసులు పెట్టామా? ఒకరే ఎమ్మెల్యేగా నిలబెడతారు, అపోజిషన్లో ఇంకోటి నిలబెడతారు. ఆ మనిషి మాట్లాడే మాటలు చూస్తే నాకు అంత ఇబ్బందిగా అనిపించింది. కోవూరులో నిలబడ్డ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మొన్నటిదాకా ఆది దంపతులు, నా తల్లిదండ్రులు, నువ్వు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళామన్నాడు. ఇతను టీడీపీ లేడా? ఆ రోజు లేడా? ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీలో ఉండే కదా వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు. అది ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి? నువ్వు ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి? ఆ పాడు నీ నోటుకు వచ్చి నువ్వు వస్తావు, నువ్వు గాడిద మొహం కొట్టేసుకొని ఏడ మర్చిపోయినావు నువ్వు? ఒక ఆడమనిషి మహిళా విభాగంలో ఉండే ఒక మంచి కోవూరు, నీకు దమ్ము ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అవినీతి గురించి మాట్లాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన చీటింగ్ గురించి మాట్లాడు. వేమిరెడ్డి ప్రభాకర్ గారు కబ్జా చేసిన పొలాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడు. వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఎవరినన్నా తప్పుడుగా మాట్లాడు. అంతేగాని ఈ టైంలో పెళ్లి చేసుకున్నారు, 2వ పెళ్లి చేసుకున్నారు, 3వ పెళ్లి, నిత్య పెళ్లి కొడుకు అన్నాడబ్బా ఆ మనిషి. నిత్య అన్నదానం అంటే ఏంది? ప్రతిరోజు జరిగేదాన్ని నిత్య అన్నదానం అంటారు. నిత్య అవసర వస్తువులు అంటే ఏంటి? ప్రతిరోజు అవసర వస్తువులు అంటే నిత్య అంటే ఒక పెళ్లి చేసుకుంటే నిత్య పెళ్లి కొడుకు అంటే అప్పుడు జనాలందరూ వామ్మో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటోడా అని అనుకుంటారని ఇతను ఒక హిప్నోటిజం సైకలాజికల్గా క్రియేట్ చేద్దాం అనుకున్నారు.
నిత్య పెళ్లి కొడుకు అంటే ఏంది? ప్రతిరోజు ఒక పెళ్లి చేసుకోవాలి. ఏ వీళ్ళందరూ ఆడిపోయినారు? లేకపోతే నువ్వు ఇచ్చి పెళ్లి చేసావా? లేకపోతే నువ్వేమన్నా బ్రోకర్వా? నువ్వు పెళ్ళిళ్ళు చేసావా? లేకపోతే నువ్వు పెళ్ళిళ్ళు బ్రోకర్వా? పెళ్ళిళ్ళు బ్రోకర్లు తప్పేం కదా, అందరూ అదే అంటారు. మధ్యవర్తిని బ్రోకర్ అంటారు, తప్పే ఉంది. నువ్వేమన్నా పెళ్ళిళ్ళు చేసావా? ఇవన్నీ ఎగిరిపోయినాయి గాలిలో. ఆయన ఇష్టపడ్డాడు, కష్టపడ్డాడు, ఆయన సతీమణిగా తీసుకున్నాడు. సమానమైనటువంటి ఈరోజు ఆలోచనలతో వాళ్ళిద్దరూ చూడముచ్చని జంటగా ఉన్నారు. అది కదా బతుకంటే. ఎదురోళ్ళ ఆడవాళ్ళతో మాట్లాడడం వల్ల నీకు దమ్ము ఉంటే అవినీతి ఏం చేశారు, అరాచకం ఏం చేశారు, కీడు ఏం చేశారు, కబ్జా ఏమన్నా పొలాలు చేశారా, ఎవరన్నా మర్డర్ చేసి మానభంగం చేశారా? వీటిని వెలుగులోకి తీసుకురా. అది రాజకీయ పద్ధతిలో ఎదుటోళ్ళ మీద గెలవడానికి, నువ్వు ఓటమి లేకుండా జీవించడానికి అవుతాయి తప్ప ఎదుటోళ్ళని పట్టుకుని ఆడవాళ్ళ మీద పడిపోతే ఎవడు మీ నాయకుడు నేర్పించాడా? తల్లిని చెల్లిని వదిలేస్తా, బాబాయిని నరికేస్తా, తల్లిని చెల్లిని తరివేస్తా, బాబాయిని నరికేస్తా, అపోజిషన్లో ఉండే ఆడవాళ్ళ మీద దూకేస్తా. ఈ పద్ధతి ఎక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చింది తెలుసా? మన కర్మ నెల్లూరు జిల్లాలో ఉండే కోవూరుకి వచ్చింది. వాళ్ళు ఇష్టపడ్డారన్నా. మనం పెళ్లి చేసుకుంటాము, తట్టకుండా ఇంట్లో పరిస్థితులు బాగాలేకుండా ఉంటాయి, మన చేతుల్లో ఉంటుంది ప్రాణమా. ఎముని మనం పట్టుకొని బదులు అడగలం. మన అప్పటి రోజులు దేవుడు కనబడి ఉండేదానికే అనుకున్నావు జరగవు. ఆ తర్వాత పెళ్ళి అవుతుంది. ఈరోజు నువ్వు 22కో 30కో చేసుకుంటావు. ఏమన్నా అబ్దుల్ కలాం కన్నా నువ్వా? శ్రీహరికోటలో అబ్దుల్ కలాం చేసినటువంటి స్వయం కృషి చేసే పిల్లకాయలు ఏమన్నా కన్యావా? లేకపోతే నువ్వు మీ ఆవిడ కలిసి ప్రపంచానికి ఆదర్శవంతంగా ఏమైనా బతుకుతున్నారా? నీ సొంత అన్నదమ్ములకే పిండం పెట్టావు. వాళ్ళకి ఇప్పుడు దండం పెట్టి యూట్యూబ్లో పెట్టారు, వీడియో ఆడియో పెట్టారు. ఏం చేస్తున్నావు? సొంత అన్నదమ్ములు నువ్వు వాళ్ళని చచ్చిపోయావు, నువ్వు చచ్చిపోవాలని వాళ్ళు. నోటుకు వచ్చింది కోవూరులో నువ్వు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చెప్తాడు డయాబెటీస్ అంట.